గురుబంధువులందరికీ నమస్కారము. నా పేరు వెంపటి హరిహరనాథం. పూజ్య శ్రీ ఆచార్య గురు భరద్వాజ గారిని 1986, 87 ప్రాంతంలో మాస్టర్ గారిని మొట్టమొదట నేను ఒంగోలులో దర్శించడం జరిగింది. హైదరాబాద్ నుంచి నేనప్పుడు ప్రైవేటు కంపెనీలో పనిచేసేవాడిని. అక్కడ మానేసి మా నాన్నగారికి అనారోగ్యం వలన ఒంగోలు రావడం జరిగింది. అప్పుడు మాస్టర్ గారు లాయర్పేట కూడా మాది కూడా లాయర్పేట అవ్వడం వలన బాబా మందిరానికి వచ్చి లీలామృతం చదివిన తర్వాత భరద్వాజ మాస్టర్ గారు ఇక్కడే ఉంటారని తెలుసుకొని వారిని మొట్టమొదట అలా దర్శించడం జరిగింది 86, 87 ప్రాంతాల్లో. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు భరద్వాజ మహారాజ్కి జై. ఓం భరద్వాజాయ విద్మహే సాయి రూపాయ ధీమహి తన్నో సద్గురు ప్రచోదయాత్. పూజ్య శ్రీ మాస్టర్ గారి మొట్టమొదటి నా పరిచయము మా ఇల్లు లాయర్పేట దగ్గర ఉండేది. అక్కడ దగ్గరలోనే మనకు బాబా మందిరం ఉంటే నేను అప్పుడు మా నాన్నగారికి పెరాలసిస్ పక్షవాతం వచ్చింది. హైదరాబాద్ నుంచి నేను ఒంగోలుకు వచ్చాను. అప్పటికి నాకు వివాహమైంది. సరే ఇక్కడ ఉద్యోగం లేదు, సరే అని నేను బాబా మందిరం ఉంది కాదని బాబా మందిరానికి వచ్చి హారతుల్లో పాల్గొంటుండేవాడిని. హారతిలో పాల్గొన్న తర్వాత మనసు ప్రశాంతంగా ఉండేది. తర్వాత అక్కడ సాయి లీలామృతం పుస్తకం చూసా. సరే సాయి లీలామృతము మొట్టమొదటి నేను చదవటం జరిగింది. లీలామృతం చదివిన తర్వాత దాంట్లో మాస్టర్ గారు ఒక మాట అంటారు, మనం అజ్ఞానం గనక అజ్ఞానమైనటువంటి గురువుల్ని ఎంచుకుంటాము కాబట్టి జాగ్రత్తగా ఉండాలని జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పినటువంటి కొటేషను లీలామృతంలో ఉంది. నేను అది చదివా, చాలా బాగుందని. అయితే 2-3 సార్లు పారాయణ బాగా చేసిన తర్వాత ఎందుకో మాస్టర్ గారు ఇంత బాగా రాశారు వీరిని ఎవరైనా ఒకసారైనా దర్శనం చేసుకోవాలి అనిపించింది. సరే నేను అక్కడ విచారణ చేశా. అప్పుడు మాస్టర్ గారు ఇక్కడే మంగమూడు దగ్గర లాయర్పేట దగ్గరే ఎక్స్టెన్షన్లో ఉంటున్నారు అని చెప్పి, మాకు 3-4 వీధుల అవతలే ఉంటారని తెలిసింది. సరే నేను అంతా అయిన తర్వాత ఒకసారి నేను మధ్యాహ్నం మాస్టర్ గారు 11, 12కి వాళ్ళ ఇంటికి వెళ్ళా. వెళ్ళిన తర్వాత అక్కడ గేటు మీద చిన్న పలక మీద రాసింది, ఇక్కడ లోకల్గా ఉండేవాళ్ళు స్థానిక భక్తులు మాస్టర్ గారిని సాయంత్రం 6కి వచ్చి దర్శనం చేసుకోవచ్చు, ఏదన్నా మాట్లాడవచ్చు అని ఉంది. సరే నేను బయలుదేరి ఇదేంది మరి మాస్టర్ గారు అందరు మహాత్ములు ఇలా ఉన్నారు, ఇలా రాసింది అనుకున్నా. అయినా కొద్ది దూరం అయిన తర్వాత అదేంది మన మాస్టర్ గారిని చూద్దాం అనుకున్నాము. చూసావా, గురువుని చూసుకునేటప్పుడు ఎటువంటి అభ్యంతరాలు వస్తాయి అనుకున్నా. సరే అయిన తర్వాత మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళా. ఆ సాయంత్రం వారికి నమస్కారం పెట్టుకోగానే మాస్టర్ గారు ఎక్కడ ఉంటావు, ఏంటి, నీ పేరేంటి అని అడిగారు. చెప్పాను, నా పేరు ఇలా ఉంది సార్, ఇలా ఉంటుంటాము, హైదరాబాద్ నుంచి ఒంగోలు వచ్చాము ఇట్లా అని. అంటే సరేనా అన్న, సాయి లీలామృతము ప్రబోధామృతం చదువు, మనసు ప్రశాంతంగా ఉంటుంది అన్నారు. సరే అని చెప్పి అక్కడి నుంచి బాబా మందిరానికి వెళ్తాము. తర్వాత వారి దగ్గరికి తరచుగా వెళ్ళడం జరిగింది. వెళుతున్న కొద్దీ మాస్టర్ గారిని చూసి 1 గంట, అరగంట కూర్చున్నప్పుడు వాళ్ళు మాస్టర్ గారి దగ్గరికి చాలామంది భక్తులు వచ్చేవాళ్ళు. వాళ్ళ సమస్యలు చెప్పుకునేవాళ్ళు, మాస్టర్ గారు వాళ్ళకి సమాధానం చెప్తుండేవాళ్ళు. అక్కడ కూర్చున్న తర్వాత ఎందుకో మందిరంలో కన్నా కూడా మాస్టర్ గారి సన్నిధి చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇక తరచుగా రావడం మొదలుపెట్టేవాడిని మాస్టర్ గారి సన్నిధికి. అలా వచ్చిన తర్వాత ఒకసారి నేను చాలా రోజులు అలా వస్తున్నా. అయిన తర్వాత కొన్నాళ్ళకి నేను మా ఇంటి దగ్గర నేను బాబా గారికి సాయినాథ పూజ పుస్తకంలో అష్టోత్తరం చదువుతున్నా. రోజు పూజ చేస్తుండేవాడిని. పూజ చేస్తుంటే బాబా పటంలో వచ్చి నాకు ఒక వాణిలాగా అనిపించింది, ఇప్పుడు నేను ఆ భరద్వాజ రూపంలో ఉన్నాను, వచ్చి నన్ను సేవించుకో అన్నట్టు. సరే వెంటనే నేను పూజ వెంటనే ఆపేసి ఎప్పుడు నేను సాయంత్రం వెళ్ళేవాడు, సమయం కాని సమయంలో వెళ్ళా. మాస్టర్ గారు అడిగారు, ఏంటి ఈ సమయంలో వచ్చావు అన్నారు.
నేను ఈ విషయం చెప్పకుండా మాస్టర్ గారండి మీ పాదసేవ చేసుకోవచ్చా అని అడిగా. దానిదేముంది తప్పకుండా చేసుకోవచ్చు అన్నారు. అప్పటి నుంచి నేను రోజు సాయంత్రం పూటొచ్చి మాస్టర్ గారికి కాళ్ళు పిసుకుతుండేవాడిని. నా భక్తులు అలా ఉండేవాళ్ళు. ఇలా కొంతకాలం జరిగింది. కొంతకాలం జరిగిన తర్వాత అప్పుడు మాస్టర్ గారికి అవతల వీధిలోనే బాబా గారి పత్రిక, సాయిబాబా పత్రిక ప్రెస్ ఉండేది. మాస్టర్ గారు అన్నారు, కొన్నాళ్ళయిన తర్వాత, "ఒరేయ్! నువ్వు రోజు వచ్చి నన్ను కాళ్ళు చక్కగా పిసుకుతున్నట్టు చేస్తున్నావు. కానీ నాకేందంటే బాబా గారి ధర్మ ప్రచార యజ్ఞం చేయటమే నాకిష్టము. ఇప్పుడు సాయిబాబా మిషన్ పత్రిక ఉంది. అప్పుడు నాకు ఉద్యోగం లేదు కదా! సాయిబాబా ప్రెస్ ఉంది. ఆ ప్రెస్‌లో చేరి బాబా సేవ చేయటం నాకిష్టము. నా సేవ చేయటం కన్నా కూడా నాకది ఇష్టము" అన్నారు. ఓహో! మనకెటు ఉద్యోగం లేదు కదా! అని వెంటనే నేను సాయిబాబా ప్రెస్‌కి వెళ్ళి ఆ ప్రెస్‌లో ఉద్యోగం చేసేవాడిని. అలా చేసిన తర్వాత సాయంత్రం నా డ్యూటీ అయిపోగానే సాయంత్రం బాబా గారి హారతి తీసుకొని మాస్టర్ గారి దగ్గరికి వచ్చేవాడిని. ఇలా అయిన తర్వాత మాస్టర్ గారికి సేవ చేసే ఒకతుండేవాడు రామారావు గారని. ఈ రామారావు గారు మాస్టర్ గారు చెప్తుంటే రాసేవాళ్ళు. ఆయన అప్పుడప్పుడు ఊరెళ్తుంటే నేను గమనిస్తుండేవాడిని. మాస్టర్ గారి దగ్గర అలా కూర్చునేవారు. వారే లీలామృతము, గురు చరిత్ర ఏదన్నా ఉంటే నేను పక్కనున్నా నాకు చెప్పేవాళ్ళు కాదు. వారే చూసుకోవటము, రాయటం జరుగుతుంది. నేను ఇలా కొన్నాళ్ళు గమనించి మాస్టర్ గారండి మీరు చూసి పాపం మీరే రాయటం ఇది ఇబ్బందిగా ఉంది కదా! నేను రాసి పెట్టమంటారా? మీరు చెప్తారా? అన్నా. సరేరా అంటూ ఆయనన్నారు. ఇది సేవ ఈ రామారావు అతనిది ఆ సేవ. కాబట్టి అతన్ని అడుగుతాను నేను అన్నాడు. సరే మాస్టర్ గారండి అన్నా. తర్వాత అతను మరుసటి రోజు వస్తే, "ఒరేయ్! నువ్వు ఊరు వెళ్తున్నావు కదా! ఇగ రోజు వస్తున్నాడు కదా! ఇతను ఇతను హరి రాస్తానంటున్నాడు. అసలు రాయమనండి మాస్టర్ గారండి." అయ్యో! మనకేదన్నా కావాలి కదా! నేను వెళ్ళిపోతాను కదా! ముఖ్యంగా అన్నాను. అప్పటి నుంచి మాస్టర్ గారు చెప్తుంటే నేను రాస్తుండేవాడిని. అయితే మాస్టర్ గారు అనేవాళ్ళు, అలా ప్రెస్‌లో కొంతకాలం చేసిన తర్వాత సాయంత్రం పూట 9కి నాకు ప్రెస్ అనుకోండి. అలా అయిన తర్వాత రోజు 9కి అయిపోగానే 6, 8కి వచ్చేవాడిని. ఒక గంట రాసేవాడిని. మళ్ళీ సాయంత్రం వచ్చేవాడిని. సరే ప్రెస్‌లో అనివార్య కారణంలో ప్రెస్‌లో అక్కడ జీతాలు లేకుండా అక్కడ మానేశాను. మానేసిన తర్వాత మళ్ళీ మాస్టర్ గారి దగ్గరికొచ్చి చూస్తున్నా. ఈ మందిరం వాళ్ళు కమిటీ వాళ్ళు మాస్టర్ గారి దగ్గరికి వస్తుండేవాళ్ళు. అప్పుడు మందిరం వాళ్ళు అడిగారు. అక్కడ ప్రెసిడెంటు, సెక్రటరీ వాళ్ళొచ్చేవాళ్ళు. "మాస్టర్ గారండి మీ దగ్గర ఇతను చేస్తున్నాడు కదా! మాకక్కడ గుమస్తా లేడు. కాబట్టి గుమస్తాగా ఇతను వస్తాడేమో అడగండి" అన్నాడు. సరే నన్నడిగితే మొట్టమొదట నేను గుమస్తాగానే చేరా. సరే చేరిన తర్వాత 9కి డ్యూటీ. అక్కడ సరే సాయంత్రం వచ్చి భజన చేసుకొని మాస్టర్ గారు వెళ్తుండేవాడిని. కొన్నాళ్ళయిన తర్వాత మాస్టర్ గారిని అడిగా. "మాస్టర్ గారండి ఇక్కడే పడుకోవచ్చా? మీకు అభ్యంతరం ఏం లేదా?" అన్నా. అప్పుడు రామారావు కూడా అక్కడే పడుకునేవాడు. సరే పడుకో నాన్న అన్నారు. ఎందుకంటే మాస్టర్ గారి సన్నిధి చాలా అద్భుతంగా ఉంది కదా! అక్కడే పడుకుందామని. సరే అక్కడ పడుకున్న తర్వాత మొట్టమొదట నాకు తెలియదు. అంటే దానికి గురువులు, శిష్యులు ఇటువంటి విషయాలేం తెలియదు. అప్పుడు రామారావు గారు నా మిత్రుడు అప్పుడు రామారావు అన్నాడు నాతోటి, "ఉదయాన్నే కాకడా హారతి ఉంటుంది 5:30కి. నీవు 5:00కల్లా మనం లేవాలి. కాబట్టి గురువుగారు వస్తారు" అన్నారు. మనం ఇంటి దగ్గర రోజు పడుకోవడం అలవాటయిపోయేసరికి 7:30, 8కి లేచేవాడిని. అబ్బో! 5కే లేవాలట. 5:30కి మాస్టర్ గారు వస్తారట హారతికని. సరే మాస్టర్ గారు 10 అయింది. ఇక నేను పడుకునే ముందు మాస్టర్ గారు తలుపులేసుకుంటారు. నేనప్పుడు అడిగా, "మాస్టర్ గారండి నాకు 5 గంటలకి మెలుకువ రాదేమో. కొద్దిగా నన్ను లేపుతారా మీరు తలుపు కొట్టి" అన్నా. "సరేలే సరేలేరా" అన్నాడు. సరే మాస్టర్ గారు తలుపు వేయంగానే వెంటనే నా మిత్రుడు రామారావు అన్నాడు, "నువ్వా గురువు మాస్టర్ గారా? మాస్టర్ గారిని లేపమంటున్నావేంది" అన్నాడు. "ఏమో నాకు తెలియదు. నువ్వు 5:30కి లేవాలన్నావు కదా! అందుకోసమే మాస్టర్ గారిని చూడంగానే అలా అనిపించింది అడగాలనిపించింది" అన్నా. పాపం 5 గంటలకి ఆయన తలుపు కొట్టారు. అప్పటికి లేపాడు రామారావు నన్ను. లేచాను మాస్టర్ గారండి అన్నాము. రోజు ఏంది మాస్టర్ గారు అంటే నేను అప్పుడు పడుకున్న తర్వాత గమనించా ఈ దినచర్య ఏందని. 5:30కి కాకడా హారతి ఇచ్చేవాళ్ళు. హారతి ఇచ్చే ముందు అక్కడ మాస్టర్ గారి ఇంటి ఎదురుగానే కొన్ని గుడిసెలుండేవి. అక్కడ పాచి పనులు చేసుకొని వాళ్ళుండేవాళ్ళు. లేబర్ ఉండేవాళ్ళు.
వాళ్ళకి చిన్న చిన్న పిల్లలుండేవాళ్ళు. వాళ్ళేం చేశారంటే 5:30కి మొదలు పెట్టంగానే 5:15, 40, 5:50కి నా 7, 8 7 ఏళ్ళు, 8 ఏళ్ళు పిల్లవాళ్ళు ఈ హారతికి నలుగురు, ఐదుగురు వచ్చేవాళ్ళు ఆ గుడిసెల్లోంచి. హారతి కాంగానే మాస్టర్ గారు దండం పెట్టుకునేవాళ్ళు. మాస్టర్ గారు విభూది ఇచ్చి, వాళ్ళకి విభూది పెట్టి, అక్కడ రోజు మాస్టర్ గారు కలకండ ఏదన్నా ఉంటే రస్కులనుండేది. ఆ రస్కులు ఒక ఆ బాక్స్‌లో పెట్టేవాళ్ళం. ఆ రస్కులు పెట్టేవాళ్ళం మాస్టర్ మొట్టమొదటి బాబాకి హారతి ప్రసాదంగా. అయిన తర్వాత దండం పెట్టుకున్న తర్వాత పిల్లలకి చక్కగా విభూతి పెట్టి, నోట్లో విభూతి వేసి వాళ్ళకి నుదుట పెట్టి, ఆ రస్కులు ఇచ్చేవాళ్ళు. వాళ్ళు దండం పెట్టుకొని వెళ్ళిపోయేవాళ్ళు. ఇలా రెగ్యులర్‌గా వచ్చేవాళ్ళు పిల్లలు. వస్తే అయితే మాస్టర్ గారు కూడా అన్నారు చూడండి, శిక్షణ అంటారు కదా! అభ్యాసము అని. మా పిల్లల దగ్గర నుంచి అందుకనే మన వాళ్ళు పెద్దవాళ్ళు కూడా అంటారు. ఏంది "మొక్కై వంగనిది మానై వంగునా" అని. అలానే చిన్న పిల్లలకి దగ్గర నుంచి వాళ్ళకి శిక్షణ ఎలా ఇచ్చేవారో నేను గమనించా మాస్టర్ గారు. ఒకసారి ఇట్లానే నలుగురు, ఐదుగురు వచ్చారు. పిల్లలు వచ్చేవాళ్ళు కదా! ఒకతను మధ్యలో హారతికి వచ్చాడు. మధ్య హారతికి వచ్చిన తర్వాత అందరికీ 2, 3 బిస్కెట్లు ఇచ్చారు. మాస్టర్ గారు రస్కులు ఇచ్చారు. ఈయనకి ఒకటి ఇచ్చాడు. అదేంది మాస్టర్ గారండి వాళ్ళకి ఇచ్చారంటే, "ఒరేయ్! నువ్వు హారతి మధ్యలో వచ్చావు. కాబట్టి నీకు ఒకటే ఇచ్చాను. రేపటి నుంచి నీవు పొందలాడి వస్తే నీకు కూడా నేను ఇస్తాను" అన్నారు. అప్పుడు నాకు అనిపించింది, ఆహా! మాస్టర్ గారు ఎంత గొప్పవాళ్ళో గురువుగారు. అంటే అప్పుడు అతను పొద్దున్నే వచ్చేవాళ్ళు. అంటే ఆ పిల్లలకి ఏం చేసేవారు, చిన్న పిల్ల వాళ్ళు ఎంత అదృష్టమో మరి పొద్దున్నే అటువంటి వాళ్ళు గురువుగారి దగ్గరికి వచ్చేవాళ్ళు. అయితే మహాత్ముల యొక్క సాంగత్యం, మహాత్ముల యొక్క సన్నిధి మనిషి మన మీద ఎంత ప్రభావం పడుతుందో అన్నదికి ఒక ఉదాహరణ చెప్తా. అంటే నేను అప్పటికి నాకు 24, 25 సంవత్సరాలు. పిల్లలు వాళ్ళు చిన్న పిల్లలు. వాళ్ళు 7 సంవత్సరాలు, 8 సంవత్సరాలు. మరి వాళ్ళు రెగ్యులర్‌గా రోజు వచ్చేవాళ్ళు హారతికి. మాస్టర్ గారు పెట్టే బిస్కెట్‌లు కాదు, గురువు గారి సన్నిధి ప్రభావం అట్లా. అయిన తర్వాత మాస్టర్ గారికి పుట్టినరోజు జరుపుతుండేవాళ్ళం. అప్పుడు మందిరం వాళ్ళు చేసేవాళ్ళు. అప్పుడు మందిరంలో తర్వాత పెడదామనుకునేప్పటికి వర్షాలు పడుతున్నాయి. అప్పుడు అక్టోబర్ 30 గురువుగారి పుట్టినరోజు. ఆ సంవత్సరం లాయర్‌పేటలో ఉన్నటువంటి అక్కడ పక్కనే ఉన్న రంగారెడ్డి చెరువు దగ్గర ఫ్యాన్సీ గూడ్స్ అసోసియేషన్‌లో ఏర్పాటు చేశారు మాస్టర్ గారి పుట్టినరోజు. సరే అందరూ వచ్చారు. భక్తులందరూ వచ్చారు. మాస్టర్ గారు ఉదయాన్నే పూజ చేసుకున్నారు. బాబాకి పూజ చేశారు. సాయంత్రం భక్తులందరూ వచ్చి మాస్టర్ గారికి దండం పెట్టుకొని మాస్టర్ గారి ఉపన్యాసం. అందరూ వచ్చి మాస్టర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఎవరి శక్తి అనుసారం వాళ్ళు మాస్టర్ గారికి దక్షిణ సమర్పించడము, ఏదో పువ్వులు, పండ్లు అన్నీ ఇచ్చేవాళ్ళు. అయితే నేను చెప్పా కదా! ఈ 7, 8 సంవత్సరాల పిల్లవాళ్ళు వీళ్ళేందంటే సెప్టెంబర్‌లో మన దగ్గర వినాయక చవితి వస్తుంది. వినాయక చవితికి వీళ్ళందరూ లేబర్ అని చెప్పాను కదా! వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఈ మట్టి వినాయకుడిని తయారు చేసి బండ్ల మీదకి వెళ్ళి పిల్లలందరూ అమ్ముకొని ఉండేవాళ్ళు. ఏది పత్రి గాని, వినాయకుడిని గాని. వాళ్ళేం చేశారు, మరి వాళ్ళకేమనిపించిందో పిల్లలందరికీ, ఆ వయస్సులో ఆ చిన్నపిల్లలు ఆ టైంలో కొనుక్కొని తినేవాళ్ళు. పాపం పిల్లలకు కూడా పెద్దవాళ్ళకి డబ్బు లేకపోతే వాళ్ళు ఆ వినాయకుడు కొన్న డబ్బులన్నీ అమ్మిన వినాయకుడు డబ్బులన్నీ కూడా వాళ్ళు మాస్టర్ గారి పుట్టినరోజుకు మనం ఏమన్నా కొని ఇవ్వాలి అనుకున్నారు. అనుకున్న తర్వాత మాస్టర్ గారికి ఈ 7, 8, 9 మంది పిల్లలు కలుసుకొని ఒక మాస్టర్ గారికి మంచి ఖద్దరు చొక్కా కొన్నారు. దగ్గర అది ఒక 500, 600 అయితుంది. మరి పిల్లలు ఎంత అమ్ముకుంటారు? వినాయకుడి విగ్రహం అనుకోండి రూ. 10, రూ. 20. ఇలా మాస్టర్ గారి పుట్టినరోజు నాడు పిల్లలందరూ కలిసి మాస్టర్ గారికి చొక్కా కొన్నారు. ఖద్దరు చొక్కా. ఆ రోజు సాయంత్రం నాడు భక్తులందరూ కూడా వచ్చి దండం పెట్టుకుంటూ మాస్టర్ గారికి అందరూ కానుకలు ఇస్తున్నారు. ఈ పిల్లలందరూ వచ్చి మాస్టర్ గారికి చొక్కా ఇచ్చారు. ఇవ్వంగానే మాస్టర్ గారి కళ్ళల్లో చూసేసరికి నాకు ఆశ్చర్యం వేసింది. ఇంత చిన్న పిల్లలందరూ తెచ్చారని. వెంటనే మాస్టర్ గారు ఏం చేశారంటే, వెంటనే ఆయన వేసుకున్న చొక్కా మరి అప్పటికి మాస్టర్ గారి దగ్గర 300, 400 మంది భక్తులొచ్చారు. కూర్చున్నారు అందరూ గూడా. అప్పుడు వెంటనే మాస్టర్ గారు చొక్కా ఇప్పేస్తున్నారు. ఏందా గురువుగారు ఇలా చేస్తున్నారు గూడా. ఆ చొక్కా ఇప్పేసి
అప్పుడే వాళ్ళ ముందే ఆ ఇచ్చిన చొక్కాని మాస్టర్ గారు వేసుకున్నారు. వేసుకోంగానే వాళ్ళందరూ పిల్లలందరూ కలిసి మాస్టర్ గారితోటి ఫోటో దిగారు. అంతా అయిపోయింది. అప్పటికి అంతకుముందు కూడా ఎవరో భక్తులు మా పూర్ణానంద స్వామి శ్రీశైలంలో ఉన్నటువంటి పూర్ణానంద స్వామి రాకాడి బాబా గారి శిష్యులు. చాలా గొప్ప మహాత్ముడు. వారు కూడా మాస్టర్ గారి పుట్టినరోజు సందర్భంగా అమ్మవారికి నవరాత్రులు, దసరా నవరాత్రుల్లో అమ్మవారికి పెట్టినటువంటి పట్టు చీర ఒకటి మాస్టర్ గారికి జన్మదినోత్సవ కానుకగా పంపించారు వారు గూడా. అయిన తర్వాత అంతా కార్యక్రమం అంతా అయిపోయింది. ఇక చివర్లో అందరూ వెళ్ళిపోయారు. నేను, మాస్టర్ గారు వస్తున్నాం ఇంటికి. ఇంటికొచ్చిన తర్వాత మాస్టర్ గారు అన్నారు, "అరేయ్! నువ్వు ఒకటి గమనించావా? నేను ఆ చొక్కా తీసుకొని అంతకుముందు వేసుకోవడానికి ఏం నీకు ఆశ్చర్యం అనిపించిందా?" అన్నాడు. "అవును మాస్టర్ గారండి. అంటే వాళ్ళు అలా నేను చొక్కా వేసుకున్నప్పుడు ఆ పిల్లల వాళ్ళలో ఉండే కళ్ళల్లో ఉన్న ఆనందాన్ని గమనించావా?" అన్నారు మాస్టర్ గారు. మనం అంత గమనిస్తే కదా! అప్పుడన్నారు, "అంత చిన్న వయసులో వాళ్ళు తల్లిదండ్రుల దగ్గర వినాయకుడిని అమ్ముకున్న వస్తువులు ఆ డబ్బులు కొనుక్కొని తినకుండా మనకి ఇవ్వాలనేటువంటి బుద్ధి పుట్టింది. అందుకని నాకు నిజంగా అక్కడ ఆ స్వామివారు పంపించిన పట్టు చీర కన్నా కూడా ఇది నాకెంతో విలువైంది. అప్పుడు నేను ఏసుకోకపోతే మాస్టర్ గారికి ఎన్నో చొక్కాలుంటాయి గదా! మనం ఇచ్చింది ఏసుకుంటారు, ఏసుకోరనే భావం ఉంటుంది. అందుకనే అలా చేశాను" అని. అప్పుడు నేననుకున్న మాస్టర్ గారిలో ఉన్న ప్రేమ తత్వం ఏందో అప్పుడు నాకు అర్థమైంది. అలా మాస్టర్ గారి సన్నిధిలో ఉన్నప్పుడు ఇలాంటివి ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉండేవి. అయిన తర్వాత మాస్టర్ గారి దగ్గర సేవ రాస్తుంటే అప్పుడు మాస్టర్ గారు రామారావుని అడిగారు. "ఒరేయ్! రాస్తానన్నప్పటి నుంచి నేను మాస్టర్ గారు చెప్తుంటే గురువుగారి దగ్గర రాస్తుండేవాడిని." అప్పుడు మందిరం వాళ్ళు అడిగారు, కమిటీ వాళ్ళు గుమస్తాగా చేరితే, "ఒరేయ్! నీ డ్యూటీ 9 కాబట్టి అది కాంగానే 8:30 కాంగానే చెప్పు" అని చెప్పేవాళ్ళు. 8:30 కాంగానే నేను మళ్ళీ 9కి మాస్టర్ గారికి మధ్యాహ్నం పూట రోజు కిళ్ళీలు తెచ్చేవాడిని. అంటే మధ్యాహ్నం హారతి కాంగానే మాస్టర్ గారికి 2 కిళ్ళీలు, రాత్రి 2 కిళ్ళీలు తీసుకెళ్ళేవాడిని. సరే హారతి అయిపోయిన తర్వాత ఒక్కోసారి ఏమైంది, నేను వెళ్ళటము మధ్యాహ్నం 12:30కి వెళ్ళేటప్పటికి ఆకలేస్తే ఇంట్లో భోంచేసుకొని మెల్లగా తెచ్చిచ్చేవాడిని. అయితే అయ్యగారు అన్నాడు, "ఒరేయ్! నువ్వు 12:30, 12:35 కల్లా పంపించరా కిళ్ళీలు" అని. సరే నాకేమనిపించింది, మాస్టర్ గారికి మన చేత్తో మనమే ఇవ్వాలనిపించేది. అయిన తర్వాత మాస్టర్ గారు ఒక సందర్భంలో ఆయన తెలుసుకొని ఆయన అన్నాడు, "అరేయ్! నాకు చేరడమే ముఖ్యం గానీ, నువ్వే ఇవ్వాలని కాదు. మందిరంలో చాలామంది నువ్వు పూజలు చేస్తున్నావు కదా! నువ్వేం చేస్తావంటే ఎవరైనా భక్తులు మాస్టర్ గారి ఇంటికెళ్తున్నావనుకో, వాళ్ళ చేత పంపించేసేయి నువ్వు. 10:30కి వాడి దగ్గరికి వెళ్లి కట్టించుకొని రాంగానే ఎవరి చేత పంపిస్తున్నా మన ఇంటికి ఎవరో ఒకళ్ళు వస్తారు కదా!" అని. అప్పుడు నేను అనుకున్నా, ఓహో! మనమే మాస్టర్ గారికి ఇవ్వాలి అనేది కాదు. మనం తీసుకొచ్చి ఇవ్వటం మాస్టర్ గారికి చెందటం ముఖ్యం అని వెంటనే అప్పటినుంచి ఎవరైనా భక్తులొస్తే వాళ్ళకిచ్చేవాడిని. "ఆ! కిళ్ళి అందిందిరా, నువ్వు పంపించావు కదా!" అనేవాడు మాస్టర్ గారు. ఇది నేర్పించారు. లేకుంటే మన చేత్తో మనమే ఇవ్వడం కాకుండా గురువుకి ఎప్పుడు మనం ముందు ఇవ్వటం ముఖ్యం. భక్తులు చేసి దక్షిణ ఎవరైనా గురువు దగ్గరికి సేవ ముఖ్యం, ఇవ్వడం ముఖ్యమే గానీ, మనిషి ప్రాధాన్యత గాదు. మనము మన భావాల్ని, మన మనసును చూస్తారు మాస్టర్ గారు అని అనిపించింది. అలాంటి సందర్భాలుండేవి. మాస్టర్ గారు చెప్తారు. అయితే మాస్టర్ గారిలో మీరన్నట్టు దినచర్యలో నేను గమనించిందేంటంటే, మాస్టర్ గారు 5:30కి వచ్చేవాళ్ళు. 5:30 కూర్చొని 12:30కి లేచేవాళ్ళు ఇంకా ఆసనం నుంచి. నేను 9 దాకా ఉండేవాళ్ళు కదా! మళ్ళీ నేను 12:30కి కిందకి తీసుకొచ్చి అప్పుడు మాస్టర్ గారు వెళ్ళేవాళ్ళు. అప్పుడు భోంచేసేవాళ్ళు మాస్టర్ గారు. భోంచేసేటప్పుడు మళ్ళీ మాస్టర్ గారు అప్పటిదాకా రాస్తూ, నేను రాంగానే భోంచేస్తూ "ఒరేయ్! నీ భోజనం అయిందా?" అనేవాళ్ళు. "అయింది మాస్టర్ గారు." "రా కూర్చోపో." పేపర్లు తెచ్చుకునేవాళ్ళు. మాస్టర్ గారు తింటూనే నాకు చెప్తుండేవాళ్ళు. అయితే మాస్టర్ గారు రోజు 2 గంటలు పడుకునేవాడు మధ్యాహ్నం. కానీ ఒక్కోసారి నేను వెళ్ళంగానే కూర్చొని 4:30, 5 దాకా చెప్పేవాడు. మాస్టర్ గారు స్నానం చేసి మళ్ళీ 5కి భక్తుల దర్శనార్థం మాస్టర్ గారు కూర్చునేవాడు. మళ్ళీ 9:30కి నేను కిళ్ళీలు తీసుకెళ్ళేవాడిని. 9:30కి నేను వెళ్ళంగానే మాస్టర్ గారు భక్తులందరూ ఇంక వెళ్ళిండమ్మా అని చెప్పి మళ్ళీ వచ్చేవాళ్ళు. 1 దాకా నేను చెప్తుండేవాళ్ళు మాస్టర్ గారు. ఇక నాకు నిద్ర వస్తుంటే, "ఇక నిద్ర వస్తుంది నువ్వు పోరా పనుకో" అనేవాళ్ళు. మాస్టర్ గారు 3, 4 దాకా ఉండేవాళ్ళట. మళ్ళీ 5కి లేచి వచ్చేవాళ్ళు. అయితే మనకు చూడండి ఒకటి రోజు, 2 రోజులు నిద్ర లేకపోతే ఎంత అలసటగా ఉంటామో.
కానీ నేను 2 సంవత్సరాలు మాస్టర్ గారి సన్నిధిలో ఉండే 2 సంవత్సరాలు కూడా మాస్టర్ గారి దినచర్య 5కి లేచే మాస్టర్ గారు మళ్ళీ కేవలం ఆయన గంట, 2 గంటలు మాత్రమే నిద్రించేవాళ్ళు. మిగతా సమయంలో అంతా కూడా మాస్టర్ గారు అనేకమైన భక్తులు వచ్చేటువంటి ప్రశ్నలకి ఎవరైనా లెటర్స్ రాస్తే వాళ్ళకి సమాధానాలు చెప్పడము, అలానే గ్రంథాలకి అనేక మంది మహాత్ముల చేత రాయటము, అలానే పత్రికకి వ్యాసాలు రాయటము, ఇవన్నీ చేస్తునేవాళ్ళు మాస్టర్ గారు. అప్పుడు అనిపించింది మాస్టర్ గారిలో ఎంత యోగశక్తి ఉందో, మరి ఒక్కరోజు 2 రోజులకే మనం తట్టుకోలేము. నేను 2 సంవత్సరాలు గమనించాను గురువు గారి సన్నిధిలో అలా కేవలం 1 గంట, 2 గంటలు మాత్రమే మాస్టర్ గారు తమ కోసం కేటాయించేవారు. మాస్టర్ గారి సన్నిధి చాలా అద్భుతమైంది. అయితే అక్కడ ఉన్నప్పుడు మాస్టర్ గారి సన్నిధిలో ఉన్నప్పుడు ఇంకొక ఆలోచన ఉంటుండేది కాదు. చాలా ప్రశాంతంగా, ఆనందంగా ఉండేది. రాను రాను మాస్టర్ గారు సాంగత్యం పెరిగిన కొద్దీ మాస్టర్ గారు ఆయన యొక్క సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము, సర్వశక్తిమత్వము ఇటువంటి కొన్ని అనుభవాలు నాకు ప్రసాదించడం జరిగింది. ఎందుకంటే ఎలా అంటే అప్పుడు బాబా మందిరంలో మాస్టర్ గారు అప్పుడప్పుడు ఉపన్యాసాలు చెప్తుండేవాళ్ళు. నేను వెళుతుండేవాడిని. గురువుగారు చెప్పిందంతా కూడా నేను వింటుండేవాడిని. విన్న తర్వాత మాస్టర్ గారికి ఇంటికొచ్చి పడుకునేవాళ్ళము. వెళ్ళి పడుకునేటప్పుడు నేను నిద్రపోయేటప్పుడు ఈరోజు మాస్టర్ గారు బాబా గురించి ఏం చెప్పారు, ఏ విషయాలు చెప్పారు అంటూ ఆలోచిస్తూ పడుకునేవాడిని. పొద్దున్నే మాస్టర్ గారి దగ్గరికి వచ్చేవాళ్ళు హారతి అయిపోయేది. మళ్ళీ నేను వచ్చి రాస్తున్నప్పుడు కొద్దిసేపు రాస్తున్నప్పుడు ఉన్నట్టుండి మాస్టర్ గారు అన్నారు, "ఏరా రాత్రంతా నేను చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ పడుకున్నావా ఏంది?" అన్నారు మాస్టర్ గారు. అప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. ఇదేంది మాస్టర్ గారికి ఎట్లా తెలిసింది గురువుగారికి? అంటే మాస్టర్ గారికి మన మనసులో ఆలోచనలు, భావాలు తెలుస్తాయన్నమాట అని నాకు అప్పుడు అనిపించింది. అలానే ఒక సందర్భంలో నేను, రామారావు ఉన్నప్పుడు మేమిద్దరం నమస్కారం పెట్టుకున్నప్పుడు మాస్టర్ గారు అప్పుడు ప్రకటమయ్యారు. "అరేయ్! మీరు ఇద్దరు మీరు అద్దం ముందు నుంచున్నప్పుడు మీ ప్రతిబింబం ఎంత స్పష్టంగా కనపడుతుందో, మీ యొక్క భావాలు, మీ యొక్క ఆలోచనలు కూడా అంత స్పష్టంగా నాకు తెలుస్తుంటాయి" అన్నారు మాస్టర్ గారు. అప్పుడు అనిపించింది, అమ్మా! ఇలా ఎప్పుడు మాస్టర్ గారు ప్రకటన అవ్వలా. అప్పుడంటే మనకు తెలుసుకోవడానికి అలా చెప్పారు మాస్టర్ గారు అనిపించింది. అలా అలానే మాస్టర్ గారి సన్నిధిలో ఒకసారి గురు పూర్ణిమ నాడు సుబ్బలక్ష్మి గారు ఉండేవాళ్ళు. వారింట్లో మాస్టర్ గారికి సాయంత్రం పూట గురు పూజ చేస్తున్నారు. నేను మందిరంలో సాయంత్రం హారతి తీసుకొని మేడా సుబ్బయ్య గారు, వెంకట సుబ్బయ్య గారని వస్తుండేవాళ్ళు. వారితో పాటు నేను వెళ్ళా. మాస్టర్ గారు కళ్యాణకు తిలకం దిద్దారు. అప్పుడు మాస్టర్ గారికి అప్పుడే పాదపూజ చేసినట్టున్నారు. ఆ నీళ్ళన్నీ ఉన్నాయి ఆ ప్లేట్‌లో. నేను అదే మాస్టర్ గారిని చూసి, అబ్బా! ఎంత అద్భుతంగా, ఎంత అందంగా ఉన్నారో గురువుగారు. చాలా బాగున్నారు ఈరోజు గురువుగారు అనుకుంటూ నేను వెళ్ళి నమస్కారం పెట్టుకొని మాస్టర్ గారికి పళ్ళెం ఉంది కదా! పాదాలు ఉన్నాయి నీళ్ళు. ఆ నీళ్ళు తీసుకొని తాగా పాదతీర్థంగా. తీసుకోగానే ఒక్కసారి నా ఒళ్ళంతా జలదరించింది. కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపించింది. నాకు ఆశ్చర్యం వేసింది. అదే మొదటి అనుభవం నాకు అలా కలగడం. సరే కొద్దిసేపు తేరుకున్న తర్వాత నా పక్కనే ఉన్న ఆయన కూడా ఆ తీర్థం తీసుకున్నారు. నేను వారిని అడిగా, "సార్ మీరు ఆ తీర్థం తీసుకున్నప్పుడు మీకేమన్నా ఎటువంటి అనుభవం కలిగిందా?" అన్నారు. "లేదు మామూలుగా తీర్చుకున్నాను" అన్నారు. ఆ రాత్రి ఏమైందని మాస్టర్ గారిని అడిగా. మాస్టర్ గారండి నాకు ఇలా ఎందుకు కలిగింది అని. అప్పుడు మాస్టర్ గారు అన్నారు, "నీ భావం బట్టి అలా జరిగి ఉంటుంది లేరా" అన్నారు. అంటే గురువుగారు నిజమైన గురువు ఎలా ఉంటారో, ఆయన ఇది ఆహా! అలా జరిగిందా నీకు శక్తిని ప్రసాదించాను అని చెప్పకుండా, నీ భావాన్ని బట్టి నీకు అటువంటి అనుభవం కలిగి ఉంటుంది అన్నారు. ఇలాంటి కొన్ని కొన్ని మాస్టర్ గారి సన్నిధిలో ఉంటున్నప్పుడు ఇలాంటి కొన్ని కొన్ని అనుభవాలు నాకు ప్రసాదించేవాడు మాస్టర్ గారు. అంటూ ఒక సందర్భంలో అన్నారు మాస్టర్ గారు. ఎక్కడో 89లో సమాధయ్యారు. 86, 87లో వచ్చాను. మాస్టర్ గారి గురించి, ఆధ్యాత్మిక గురించి నాకు తెలియదు. ఒకానొక సందర్భంలో నేను ఉన్నప్పుడు మాస్టర్ గారు అన్నాడు, "ఒరేయ్! నీ పూర్వ పుణ్యం వల్ల నా దగ్గరికి వచ్చావురా" అన్నాడు మాస్టర్ గారు. అలానే హైదరాబాద్‌లో నువ్వు ఉన్నావు గదా! మరి నీకు స్నేహితులు ఎంతమంది ఉన్నారు గదా! నీకు ఎటువంటి అలవాట్లు కలగలేదా? నీ ఫ్రెండ్స్ సాంగత్యంలో అంటే నేను కొన్నాళ్ళు చెప్పలా.
కానీ మాస్టర్ గారు నన్ను గురువుగా ఎంచుకున్నప్పుడు అవన్నీ కూడా చెప్పాలనేప్పటికీ మనం ఏం చెప్తామనుకోని చివరికి గురువుగారు గ్రహించి రాసివ్వురా అన్నాడు. అప్పుడు నేను అప్పుడు హైదరాబాద్‌లో నేను ఇంటర్మీడియేట్ చదివేటప్పుడు ఉండి కూడా నేనొక్కడినే కొడుకుని. మా అమ్మగారు, మా నాన్నగారు పెద్దగా అంతకు పెద్దగా నన్ను పట్టుకునేవాళ్ళు. స్ట్రిక్ట్‌గా ఉండేవాళ్ళు కాదు. వదిలేసేవాళ్ళు. ఎక్కువగా స్నేహితులతో తిరుగుతుండేవాడిని. అంటే మాస్టర్ గారు అంటారు, ఒక సందర్భంలో సాంగత్యము మనపై మనం ఊహించలేనటువంటి ప్రభావం కలిగి ఉంటుంది అన్నది నా జీవితంలో నాకు కలిగిన సంఘటన నీకు తెలుస్తుంది. ఇది లీలామృతంలో రాస్తారు మాస్టర్ గారు. సాంగత్యం అని. అప్పుడు ఈ స్నేహితులతో తిరిగినప్పుడు ఎక్కువగా మేము కూడా వినాయక చవితికి, అమ్మవారి నవరాత్రి చేసేప్పుడు స్నేహితులతో చందాలు తిరగటం మీకు తెలుసు కదా! వినాయకుడు హైదరాబాద్‌లో వినాయకుడు చందాలు తిరిగినప్పుడు రౌడీగా 20 మంది తిరుగుతుండేవాళ్ళము రోడ్ల మీద. అంతా తిరుగుతుండేవాళ్ళం. ఇక ప్యాకాట ఆడటము, సిగరెట్ తాగటము ఇవన్నీ కూడా ఆడపిల్లని ఏడిపించడము ఇవన్నీ చేస్తుండేవాళ్ళం. నేను రాస్తున్నప్పుడు మాస్టర్ గారు రాస్తున్నప్పుడు పెన్ను పెట్టినప్పుడు మనలో ఒక్క మంచి లక్షణం లేదు. ఇన్ని చెడ్డ పనులు చేసాము, ఇటువంటి పనులు చేశామే. ఒక్కటి ఈరోజు భరద్వాజ మాస్టర్ గారు ఎంత గొప్ప మహాత్ముడి దగ్గరికి మనం ఎలా రాగలిగాం? అసలు ఒక్కటి కూడా మనకు అర్హత లేదు. ఇక రాస్తున్నప్పుడు నా మీదే నాకు సిగ్గు వేసింది. సరే అయినా కానీ మాస్టర్ గారు చెప్పారు అవన్నీ రాశా. ఇక నేను అనుకున్నాను. ఇవన్నీ రాసి ఇంక ఇచ్చాను. ఈ రోజుతోటి మాస్టర్ గారు "ఒరేయ్! నీ మొహం చూడడమే పాపంరా. ఇక రావద్దు" అంటాడు మనల్ని. ఇయన్నీ జీవితంలో ఎవ్వరికీ చెప్పలేనటువంటి రహస్యాలన్నీ కొన్ని రాయాల్సొచ్చింది మాస్టర్ గారికి. ఈతోటి మాస్టర్ గారు నాకు అనుబంధం పోయింది అనుకోని మాస్టర్ గారికి ఇచ్చా. నేను సిగ్గుతో తల వంచుకున్నా. పాపం మాస్టర్ గారు అవన్నీ చదివి "అరేయ్! ఇంకా అవి ఇంకా ఏదన్నా గుర్తుంటే రాయి. ఇవేముందిలే. ఏం పెద్ద పెద్ద తప్పులు పాపాలేం కాదులే. నీకు హోమియో మందిస్తాను. అది తగ్గిపోతుంది. తీసుకో" అని చెప్పి అది తీసేసి చింపేసి పక్కన పెట్టాడు. అంటే మాస్టర్ గారు ఎందుకు తీసుకున్నాడో తర్వాత నాకిప్పుడు అర్థమైంది. మనము గురువు గారిని ఆశ్రయించడం వలన ఆ కర్మలన్నీ గూడా మాస్టర్ గారు రద్దు చేశారు. అంతటి ప్రేమ, కరుణ మాస్టర్ గారిలో చూసా. అయితే ఇదొక్క ఉదాహరణ చెప్తా. అంటే మహాత్ముని యొక్క ప్రేమ, కరుణ ఎలా ఉంటుందో. భర మాస్టర్ గారు మహాసమాధి అయ్యే ముందు మాస్టర్ గారి దగ్గర ఉన్నా. ఆ రోజు 1989 ఏప్రిల్ 11వ తారీఖు అంటే 12 మాస్టర్ గారు సిద్ధి పొందారు. 11 రాత్రి మాస్టర్ గారి సన్నిధిలోనే ఉన్నా. అప్పటికి మాస్టర్ గారు కొద్దిగా హార్ట్ స్ట్రోక్ లాగా వచ్చిందన్న. డాక్టర్ గారు వచ్చారు, పరీక్షించారు. పరీక్షించిన తర్వాత ఒక మందులిచ్చి జాగ్రత్త వాడండి అన్నారు. అంతకుముందు మందిరంలో ఉపన్యాసం ఉండేది. మాస్టర్ గారికి ఆరోగ్యం బాలేదు. ఈరోజు ఉపన్యాసం రద్దన్నా. అంతకుముందు ఏమైందంటే 11 ఇలా జరిగింది. 11 ఉదయము అక్కలకోట మహారాజు గారని 4గో దత్తావతారం అక్కలకోట మహారాజు గారి సంస్థానం నుంచి అక్కలకోట మహారాజు గారు ధరించినటువంటి స్వయమైనటువంటి పాదుకుల్ని వారి చోళప్ప గారని అంటే బాబా గారికి శ్యామ అనే భక్తుడు ఎంత గొప్ప భక్తుడో, అలానే అక్కలకోట మహారాజును మొట్టమొదట సేవించిన భక్తుడు చోళప్ప. వాళ్ళింట్లోనే మొట్టమొదట భిక్ష తీసుకున్నారు స్వామి. ఆ చోళప్ప గారికి స్వామి అక్కలకోట మహారాజు గారు పాదుకలిచ్చారు. వాళ్ళ ముని మనవడు ఆ పాదుకలను తెచ్చారు. ఎందుకని తెచ్చారు అంటే, స్వామి సమర్థ చెప్పారట. "నువ్వు ఒంగోలు వెళ్ళు భరద్వాజ గారని దత్త సాంప్రదాయాన్ని చూస్తారు. నువ్వు వెళ్ళి ఆ పాదుకని అక్కడ తీసుకెళ్ళు" అని స్వామి వారి స్వప్నంలో దర్శనమిచ్చారట. అయితే వారు ఆంధ్ర వాళ్ళు కాదు కదా! ఆయన మొట్టమొదట వచ్చినప్పుడు 11వ తారీఖు పొద్దున్నే వచ్చారు. ఆయన హిందీలో మాట్లాడతాడు. హిందీ ఎవరికి రాదు కదా! ఆయన మరాఠీ కాదు. హిందీ వచ్చు కదా! హిందీ మాట్లాడితే పెద్దగా హిందీ వచ్చిన వాళ్ళు లేరు. అయితే నేను హైదరాబాద్ నుంచి వచ్చేవాడు నాకు కొద్దిగా వచ్చు. నేను అడిగా, "క్యా హోనా సాబ్ క్యా కిధర్ సే ఆయా? ఆప్‌కో క్యా హోనా?" అన్నా. "सर हम भरद्वाज को मिलना आया। गुरु भरद्वाज कहाँ रहते थे? हमको मालूम है। हम लेके जाया था, मगर हारती होने के बाद लेके जाया था." "अच्छा ठीक है" అన్నారు. ఓహ్! కూర్చోబెట్టా. అంటే ఏంది? ఎవరైనా భక్తులొచ్చినా గూడా వాళ్ళని పంపించొచ్చు. కానీ, మనం అక్కలకోట స్వామి పాదుకలతో మనం మాస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తే అదొక ఆనందం గదా! అందుకని ఆయన కూర్చోబెట్టా. కూర్చున్నారు. 12:30 హారతి కాంగానే నేను వెళ్ళా. ఆ పాదుకలు తీసుకెళ్ళి జోలప్ప గారిని తీసుకెళ్ళాము. వాడిని కూర్చోమని చెప్పాను. అప్పటికి మాస్టర్ గారు తలుపులేసుకుంటే నేను వంటింట్లో నుంచి అటెళ్ళా. "ఏంటి" అన్నారు. ఆయన మాస్టర్ గారండి అక్కలకోట మహారాజు గారి పాదుకలు తెచ్చారు. వాళ్ళ చోళప్ప గారి మునిమనవడున
ఆహా! అలానా చాలా సంతోషం రా అని అమ్మగారి వైపు తిరిగి అప్పుడు చూడండి మాస్టర్ గారు 1:00 అయితున్నది. ఏమైనా భోజనం ఉందా మరి వారికి అన్నారు. అయ్యయ్యో! మనకేదో పచ్చడి, కూర చేశారంటే, ఒరేయ్! ఈ రూ. 100 తీసుకెళ్ళి ఆయన ముందు భోజనం చేసి హోటల్‌కి తీసుకెళ్ళు. భోజనం పెట్టించు. కొద్దిసేపు అంతే ఎంతో దూరం ప్రయాణం చేసావు. పడుకోమని చెప్పు. నువ్వు వాళ్ళని పెట్టుకో ఆయనకి భోజనం పెట్టేసి నువ్వు వానికి గంట, 2 గంటలు రెస్ట్ తీసుకోమని చెప్పు. నువ్వు రా అన్నారు. నేను వెంటనే హోటల్‌కి తీసుకెళ్ళాను వాడిని. తీసుకెళ్ళి భోజనం పెట్టి మహేష్ గారి దగ్గరికొచ్చా. మహేష్ గారు వెంటనే నాతోన్నారు, "నువ్వు వెళ్లి ఈ కమిటీ వాళ్ళ గుళ్ళో ఉన్న కమిటీ వాళ్ళందరికీ చెప్పిరా, ఇలా అక్కలకోట స్వామి పాదుకులొచ్చాయని. వాళ్ళందరూ వచ్చిన తర్వాత వాళ్ళందరూ వస్తారు. సాయంత్రం రమ్మని చెప్పు" వాళ్ళని గూడాను. వాళ్ళందరూ గూడా మందిరం వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు స్వామి సమర్థ పాదుకలు తెచ్చారాయన. వారు చెప్పారు. వెంటనే మహేష్ గారు ఆ రాత్రి అక్కడే వాళ్ళ ఇంట్లోనే ఉంచుతామన్నారు. మందిరంలో పెడదామంటే, "కాదు నేను భరద్వాజ గారు మహర్షి గారి కోసమే తెచ్చాను." అంటే వెంటనే మహేష్ గారు అన్నారు, "అమ్మా మీరు రిక్షాలో అనౌన్స్ చేయండి. పొద్దున్నే బాబా మందిరంలో అక్కలకోట స్వామి పాదుకలు పెడతారు. వచ్చి భక్తులందరూ దర్శనం చేసుకోవచ్చని మీరందరూ కూడా ఆ రిక్షాలో మైక్ ద్వారా అందరికి అనౌన్స్ చేయమని." వెంటనే వాళ్ళందరూ మైక్‌లో అనౌన్స్ చేసా పొద్దున్నే 7:30, 8కి మేళ తాళాలతోటి భరత్ మహర్షి గారు హారతి ఇవ్వంగానే ఆ పాదుకలు తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత గురువుగారు ఇచ్చారు. 12వ తారీఖు పొద్దున్నే లేవలేకపోయారు. పొద్దున్నే మేళతాళాలతో బయలుదేరాం. నేను కొద్ది దూరం వెళ్ళిన తర్వాత నా 9కి గదా! ఇప్పుడు 8 అయింది. మహర్షి గారి దగ్గరికి వెళ్లి ఏమన్నా రాద్దామా అనుకోని మేమొచ్చా. "ఏంట్రా ఎందుకొచ్చావు?" అన్నారు. మహర్షి గారు "మీకు రాసి పెట్టేవాళ్ళు ఎవరికి రాదు కదంటే" అంటే అప్పటికి మహర్షి గారికి బాగాలేనప్పటికి మాట్లాడుతున్నారు కదా! నేను వెంటనే రాస్తున్నా. ఇంతలో కొద్దిగా సేపు మహర్షి గారికి మాట రాలా. ఇంతలో ఆయన ఏదో కర్టెను మాస్టర్ గారు కర్టెన్ ఉండేది. ఎప్పుడైనా కావాల్సినప్పుడు పుస్తకాలు తీసుకునేవాళ్ళు. నేను చూస్తూ ఉన్నా. అమ్మగారు పక్కనే ఉన్నట్టు అమ్మగారు అన్నారు, "ఏంటి అలా చూస్తున్నావు మొద్దులాగా? అక్కడ మందుంది టాబ్లెట్ వేయి మాస్టర్ గారికి" అని. అమ్మగారు లేవలేరు. సరే నేననుకున్నా, అయ్యయ్యో! మనం గ్రహించలే వెంటనే మాస్టర్ గారికి టాబ్లెట్ ఏసి మంచినీళ్ళు ఇచ్చిన తర్వాత అప్పుడు మాస్టర్ గారు మొట్టమొదట అన్నారు. అంటే మహాత్ముల యొక్క ఒక చోట మాస్టర్ గారు పాకాలపాటి గురువు గారి చేతిలో ఒక మాట రాస్తారు. మహాత్ముల యొక్క ప్రేమ సర్వ సమమే మనల్ని శుద్ధి చేయాలి గాని, మన అర్హత, ప్రయోజకత్వము కాదు అంటారు. అది నాకు అనుభవమైంది. వెంటనే అమ్మగారి వైపు తిరిగి అమ్మగారితోటి అన్నారు మాస్టర్ గారు, "పాపం వాడికేం తెలియదే, మనం చెప్పి చేయించుకోవాలి" అన్నారు. చూడండి అటువంటి స్థితిలో వెంటనే నేను మాస్టర్ గారు రాద్దామంటే అమ్మగారు అన్నారు, "నువ్వు వెళ్లి డాక్టర్‌ని పిలుచుకురా" అన్నారు. నేను డాక్టర్‌ని పిలుచుకొచ్చేటప్పటికి మాస్టర్ గారు సమాధి అయిపోయారు. సమాధి అయిపోయేటప్పటికి ఆ అక్కలకోట మహారాజు పాదుకులు తెచ్చిన ఆయన గొప్పగా ఏడుస్తూ, బాధపడుతూ అంతా ఉన్నారు. అప్పుడు స్వామి సమర్థ పాదుకులు ఇంక వెంటనే ఆయన అక్కలకోటకెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళకుండా. అయితే దానికి ముందు ఆ రోజు ఏమైందంటే 11వ తారీఖు రాత్రి తెల్లవారుజామున 2కి మాస్టర్ గారి దయ వల్ల మాస్టర్ గారి వల్ల అనేక మంది మహాత్ములు దర్శించుకునేటువంటి మహా భాగ్యశాలి తర్వాత మహాత్ముడైనటువంటి అయోధ్య స్వామి వారు సేలంలో ఉండేవారు. సేలంలో ఉన్నప్పుడు వారికి అంతకుముందు రాత్రి ఒక స్వప్నం వచ్చింట. ఏంటి ఆ స్వప్నం అంటే అక్కలకోటమ్మ ఒక పెద్ద దివ్యమైన రథం ఉంది. ఒకవైపు ఏమో అక్కలకోట మహారాజు, ఒకవైపు సాయినాథులున్నారు. వాళ్ళిద్దరూ మాస్టర్ గారిని ఆ దివ్యమైన రథంలో కూర్చోబెట్టుకొని ఆకాశంలో తీసుకెళ్తున్నట్టు స్వప్నం వచ్చింట. ఇదేంది మాస్టర్ గారేంది ఆకాశంలోకి దివ్యమైన రథంలో వెళ్ళిపోతున్నా అని నిద్ర పట్టకుండా వెంటనే బయలుదేరతాడు సేలం నుంచి. సేలంలో మాయి అమ్మగారని సేవ చేసుకునేవాడు. ఆమె దగ్గర తెల్లవారుజామున 2కి వచ్చాడు. వెంటనే తలుపు కొట్టాడు. నేను తలుపు తీశాను. 12వ తారీఖు కదా ఇది జరిగింది. పొద్దున్నే మాస్టర్ గారు ఏమన్నారంటే, "పాపం అయోధ్య నీకు సమయం ఉంటుందో ఉండదో నువ్వు భోంచేసేయి" అంటారు. ఏముంది సద్దన్నమును, పచ్చడన్నం, పెరుగన్నం తినేశారు. వారున్నారు. నేను డాక్టర్‌ని పిలుచుకుంటే వారొక్కరే ఉన్నారు. అయోధ్య స్వామి చేతులోనే వారు సమాధించడం జరిగింది. 40 రోజులు ఉన్నారు వారు. మండలారాధన వరకు కూడా అయోధ్య స్వామి వారున్నారు. కేవలం ఆయన చిన్న తుండుగుడ్డ, పైన ఉత్తరీయం వేసుకునేవాళ్ళు. చలికాలం గాని, ఎండాకాలం గాని ఏ కాలంలో కూడా అంత గొప్ప తపస్సంపన్నుడు అయోధ్య స్వామివారు. అయోధ్య స్వామివారు మాస్టర్ గారికి, "నాన్న నీకు సమయం ఉంటుందో ఉండదో తినేయమన్నారు." తిన్న తర్వాత గురువుగారు వారి చేతిలోనే సమాధి అయ్యటం జరిగింది. వారు మండలారాధన వరకు ఉన్నారు.
అప్పుడు భక్తులందరూ అడిగారు. మండలారాధు అన్నాడు. "అయ్యప్ప స్వామి గారు మీరు అంత దూరం నుంచి ఎందుకొచ్చారు? ఎట్లా వచ్చంటే, అమ్మ నాకు ఉపన్యాసాలు చెప్పడం ఇవన్నీ చేసేది కాదు. అయితే నాకొచ్చిన స్వప్నం నేను చెప్తాను. ఇలా దివ్యమైన రథం వచ్చింది. బాబాను అక్కలకోట మహారాజు తీసుకెళ్తున్నట్టు అనిపించింది. నన్ను అందుకని పిలిపించుకున్నారు మాస్టర్ గారు. అందుకనే కావాలా? ఆయనని ఎందుకలా పిలిపించుకున్నారు? మాస్టర్ గారికి అలా బాబా గారు, అక్కలకోట మహారాజు గారు, స్వప్న మాస్టర్ గారు వారి చేతిలో సమాధి అవ్వటం ముందు, అంతకు ముందు రోజు మాస్టర్ గారు అన్నారు ఒక భక్తులతోటి. పారాయణ చేయటం అంటే, పారాయణ యొక్క మహత్యం ఏందో అయోధ్య స్వామి వస్తారు కొద్ది రోజుల్లో ఆయన అడగనని. ఆయన 108 సార్లు గురుచిత్ర పారాయణ కేవలం ఒక అరటిపండు, ఒక గ్లాసు పాలు మాత్రమే తాగి 108 సార్లు గురుచిత్ర పారాయణ చేశారు. అందువల్ల మాస్టర్ గారు వారిని సమాధి ముందు పిలిపించుకున్నారు. అయోధ్య స్వామి గారిని. అయితే ఆ సందర్భంలోనే వారు ఇంకా సమాధి అయ్యే ముందు నేను చివరి లీలామృతంలో నా చేత ప్రూఫ్ రాపిస్తూ ముందట లీలామృతంలో ముందు మాటలో శివనేశ్వర స్వామి లీల చెప్పారు. మాస్టర్ గారు అది రాస్తున్నా. ఏంటంటే శివనేశ్వర స్వామి గారు చెప్పడం వల్ల అనేకమైన గ్రంథాల్లో వచ్చి శివనేశ్వర స్వామి చెప్పారు. ఈ శివనేశ్వర స్వామి భరద్వాజ గారు రాసిన లీలామృతానికి బాబా ఆశీస్సులు ఎలా ఉంటాయో చూద్దామని చావులో చదువుతున్నట్ట. చదువుతున్నప్పుడు అప్పుడు 1982 ఆ రోజు మాస్టర్ గారు కూడా షిరిడీలో ఉండడం జరిగిందిట. అయిన తర్వాత ఆయన చదువుతున్నప్పుడు ఒకతను బూట్లేసుకొని చావడికొచ్చాడట. వచ్చి బూట్లేసుకున్నాడు ఎవరు వేసుకొని వచ్చేటప్పటికి శివనేశ్వర స్వామి చూసాడట. ఇదేంది కొత్త వాళ్ళైతేంది ఇట్లానే ఏమంటే బూట్లు వదిలిపెట్టి రావాలి లోపలికి ఎట్లా అంటే, తెలుసులే పోయి అన్నట్ట. సరే వేసుకొచ్చిన తర్వాత ఆయన నడుము మీద చేసుకొని చావుడి మొత్తం ఇలా చూస్తున్నట్ట. శివనేశ్వర స్వామి గమనించాట. మనకెందుకులే పెడమనిషిగా ఉన్నాడులే మనకెందుకు ఈయనతోటి అనుకున్నాట. అయిన తర్వాత వచ్చాట. వచ్చి ఏం చదువుతున్నావు అన్నట్ట. సరే బాబా చరిత్ర అన్నట్ట. అది తెలుసులే ఎవరు రాసింది చదువుతున్నావు అన్నట్ట. అంటే భరద్వాజ మహర్షి గారు రాసింది అన్నాను. అదా! అయితే చదువు మంచిది అని చెప్పి అని ఆయన మెట్లు దిగిన తర్వాత ఈయనకి ఆశ్చర్యం వేసిట. ఎవరితనో మనం ఎప్పుడు చూడలేదు కొత్తవాడికి అని మెట్లు దిగాడో లేదో చూద్దామని శివనేశ్వర స్వామి చోటికి ఆ మనిషి లేడు. చుట్టుపక్కల ఎక్కడ చూసినా కూడా అసలు ఎక్కడ 2 నిమిషాలు కూడా కాలేదు. ఎక్కడికి పోయాడు మొత్తం వెతికాట సందీసింది. అప్పుడు మాస్టర్ గారు "నువ్వు అలా షిరిడీలోనే ఉంటే షిరిడీ నుంచి వెంటనే శివనేశ్వర స్వామి పిలిచి, అయ్యా నువ్వు రాసిన గ్రంథానికి సంపూర్ణంగా సాయినాథుడు ఆశీస్సులున్నాయి. ఇప్పుడు నాకు చావోలేని చదువుతున్నప్పుడు బాబా గారే ఆ రూపంలో వచ్చి ఆయన వచ్చి నీ గ్రంథానికి సంపూర్ణమైన ఆశీస్సులు నేను అనుకున్నాను. మీరు రాసిన గ్రంథానికి ఏమైనా బాబా ఆశీస్సులు ఉన్నాయా లేదా అని సంకల్పంతో చదువుతున్నాను. బాబానే స్వయంగా వచ్చి ఆ రూపంలో వచ్చి ఉన్నాయి అని చెప్పి వెళ్ళిపోయారని." ఇది నేను చివరిలో మాస్టర్ గారు చెప్పినప్పుడు సమాధి ముందు రాసిన లీల నాకు అది చెప్పారు. ఇంతలోపు నేను హైదరాబాద్ హాస్పిటల్ వెళ్ళడం జరిగింది. చాలామంది మా వీడియోస్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయట్లేదు. సుమారు 90% మంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు ఒక్కసారి ఆలోచించండి. మీరందరూ గనక సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఇంకా మంచి వీడియోలు మీకు అందించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. తప్పకుండా మీరు ఆదరించండి. మా ప్రతి వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆదరించండి. మీ ఆశీర్వాదములు అందించండి. ధన్యవాదాలు.